నమస్తే, సనాతన ధర్మ ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా ఒక ప్రత్యేక అతిథి ఉన్నారు. ఆవిడ శ్రీ విద్యా ఉపాసకురాలు, ప్రశ్న జ్యోతిష శాస్త్రం అట్లాగే ఎనర్జీ వాస్తు నిపుణురాలు. ఆవిడతో మాట్లాడదాము. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. అమ్మా, చాలా మంది చూస్తూ ఉంటాం, ఎంత బాగానే సంపాదిస్తుంటారు కానీ అప్పులు తీరవు. బాగానే వస్తుంది కదా, అప్పులు తీర్చేద్దాం అనుకుంటుంటారు కానీ అప్పులు తీర్చు. దాంతో పాటుగా ఇంటి మీద సమస్యలు వస్తూ ఉంటాయి, ఏదో రకంగా వస్తూ ఉంటాయి. బయటికి చూడడానికి మీరు బాగానే ఉన్నారుగా, ఎందుకు అప్పులు తీర్చలేకపోతున్నారు అని అంటూ ఉంటారు. ఇవన్నీ సమస్యలు కూడా వాస్తు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లో ఒక భాగమేనంటారా? వాస్తు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లో ఒక భాగమే ఉంటుందన్న. ఎందుకంటే ఒక ఇంట్లోని ఒక శక్తి ఉంటుంది, నకారాత్మక శక్తి. అంటే ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ లేదో, నెగిటివ్ ఎనర్జీ ఉందో, ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ అనేది కనిపిస్తుంటుందో ఆ మనుషుల్లో ఆ స్మరణకి ఏది రాదన్నమాట. ఓకే, నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. అంటే మోసపోవడానికి, మోసగింపబడ్డానికి, లేకపోతే వీళ్ళు ఏదో ఒక వచ్చేస్తుందని ఆశపడ్డానికి, ఒక ఆశతో బతకడానికి, ఇవన్నీ రీజన్స్ కారణం ఏంటంటే ఆ ఇంట్లో ఉన్న ఎనర్జీ. ఓకే, సో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు ఏంటంటే నెక్స్ట్ మంత్ వచ్చే డబ్బులతో తీర్చేదాన్ని, ఈ డబ్బులు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం అంటే అప్పుడు అంటే ఈ డబ్బులతో ఇప్పుడు ఎంజాయ్ చేయడం కాదు కానీ ఈ డబ్బులతో మనం ఇప్పుడు ఈ ఖర్చులు తీర్చేసుకుందాం అని. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంట్లోని విపరీతంగా బట్టలు కొంటుంటారు, అది కూడా ఎనర్జీ వాస్తు రిలేటెడ్. విపరీతంగా షాపింగ్, లెక్క లేకుండా ఖర్చు పెట్టడం. ముందు ప్లానింగ్ అంతా బాగుంటుంది వాళ్ళది. అంటే ఒక ప్లాన్ వేసుకొని నాకు ఉద్యోగం, నా శాలరీ ఇంత, దీనికి ఇంత ఖర్చు పెట్టాలి, దీనికి ఇంత ఖర్చు పెట్టాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ వన్స్ శాలరీ చేతికి వచ్చినప్పటికీ ఆలోచన మారిపోతుంది. ఏదో ఆ టైంకి ఏదో అనిపిస్తుంది, సరే దీనికి తగ్గించుకొని ఇది కట్టేదో ఇది కొనేదో అని చూసి అనుకుంటా. ఎక్కువ వస్తువులు కొంటున్నాం అన్నా, ఎక్కువ క్లాత్స్ కొనుక్కుంటున్నాం అన్నా, ఎక్కువ మనం బయట ఆహారం తినడానికి ఇష్టపడుతున్నాం అన్నా, ఇవన్నీ ఎనర్జీ వాస్తు ప్రాబ్లమే. ఓకే ఓకే. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆహారం ఏదైతే మనం బయట తింటామో, ఎక్కువ తింటూ ఉంటామో ఆ ప్లేస్ ఇంపార్టెంట్. అక్కడ 10 మంది రోడ్డు మీద తినే వాళ్ళతో మనం తిన్నాం అనుకోండి, సో మన మైండ్ లో ఆ ఎనర్జీ వచ్చేస్తుంది. ఓకే ఓకే. సో అందుకే పెద్దవాళ్ళు శుభ్రత పరిశుభ్రత అని చెప్పారు. అవును. ఎందుకు చెప్పారు అంటే అదేదో డిగ్నిటీ కోసం కాదు. మన ఆలోచన విధానం శుభ్రమైన ప్లేస్ లో కూర్చొని నిదానంగా తింటే ఆ ఆహారం మన ఒంటికి పడుతుంది, దానితో మన ఆలోచన విధానం మారుతుంది. అవును. ఇప్పుడు రోడ్ సైడ్ మనం తినడానికి, ఒక హోటల్లో కూర్చొని తినడానికి ఆలోచన విధానంలో మార్పు అనేది జరుగుతుంది. ఇక్కడ కూర్చొని తినడం వల్ల ఆ శక్తి ఆ జీర్ణ వ్యవస్థకు వెళ్ళి కరెక్ట్ గా మన స్ఫురణకి ఏ పనులు చేయాలి, ఎలా మనం ఉండాలి అని చెప్పి తెలుస్తుంది. అంటే వాస్తు బుద్ధి మీద కూడా ఎఫెక్ట్ ఇస్తుంది. ఎందుకంటే ఆ ఇంట్లో ఉండే, అంటే ఇప్పుడు మనం ఆ స్థలంలో పడుకుంటున్నాం కదమ్మా, నిద్ర చేస్తున్నాం, తింటున్నాం, ఆ స్నానం చేస్తున్నాం, అన్ని ఉన్నాయి కదా కార్యక్రమాలు మొత్తం అన్ని దాంట్లో ఉన్నాయి. అంటే ఒక 8 hours బయట ఉంటామేమో, 12 hours అయితే ఇంట్లో ఉంటాం. అవును. ఏంటి ఒక 4 hours నిద్ర అవస్థలో ఉంటాం, కంప్లీట్ నిద్రపోతాం. అయితే ఇవైతే ఉన్నాయి కదా, ఈ వీటిల్లో ఎప్పుడు ఎక్కువ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ విలువ పనిచేస్తుంది. సో వాస్తు రిలేటెడ్ ప్రాబ్లం ఉంటే కూడా అప్పులు ఎక్కువ చేస్తూ ఉంటారు, అప్పులు తీర్చాలని అనిపించదు వాళ్ళకి. అవును, తీర్చాలని బుద్ధి రాదు. దీనికి కారణం కూడా ఆ ఇంటి ఒక ప్రభావం ఉంటుంది, ఆ ఇల్లు చూపించుకోవాలి ఒకటి. రెండోది వాళ్ళ జాతకంలో కొంతమందికి అప్పులు వస్తాయి, అప్పులు చేయగలుగుతారు, అప్పులు తీర్చలేరు. అవును, అది జాతకంలో ఉండే దోషం. ఓకే, ఇది జాతక ప్రకారం యోగాలు కొన్ని ఉంటాయి కదా, ఈ యోగాల్లో వీళ్ళకి అప్పు అనేది పుట్టేస్తుంది, మళ్ళీ వీళ్ళు అప్పు తీర్చాలంటే వీళ్ళకి చాలా కష్టపడాలి, అప్పు అసలు తీర్చలేరు. ఇలాగా అప్పులు పాలైపోయి ఉన్న ఆస్తిని జప్తు చేసే అవకాశాలు వస్తుంటాయి. ఇది ఒక స్థల ప్రభావం ఉంటుంది, ఒక జాతక ప్రభావం ఉంటుంది. ఈ జాతకము స్థలం 2 ప్రభావాలు ఉంటాయి. అయితే ఏ ప్రభావం ఉంది అన్నదానికి మనం చెక్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఒక ఇంటి వల్ల జరుగుతుందా, మన జాతకం వల్ల తెలుస్తుందా అనడానికి మన జాతకం చూపించుకుంటే అర్థమైపోతుంది. జాతకంలో అంటే యోగాలు ఏం లేవు, మంచి యోగాలే ఉన్నాయి, బాగున్నాయి. అప్పుడు ఇంటి ఒక ప్రభావం. 2 ముఖ్యమైన భాగాలు. 2 ఒకవేళ వీళ్ళ పరిస్థితి మన జాతకం ప్రకారం వాస్తు ప్రకారం సరిగ్గా లేదనుకోండి, వాళ్ళ పరిస్థితి పరిహారాలన్నా చేయాలి. ఇవాళ రోజున మనం ఏ పని చేసినా పరిహారం ఉంటుంది ఖచ్చితంగా. ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం ఉంది. అయితే దాని ఆచరణలో చాలా మంది దాన్ని ఆలస్యం చేయడము, సరిగా చేయకపోవడం వల్ల ఆ పరిహారం కంప్లీట్ అవ్వదు. మనం ఒక పరిహారం చెప్పాము, ఆ పరిహారానికి ఓర్పు సహనంతో చేయాలి. ఈ ఓర్పు సహనం లేకపోవడం వల్ల, సగం చేసి సగం చేయకపోవడం వల్ల పని అవ్వదు. ఇప్పుడు మనం సగం ఉడుకుతున్న అన్నంలో మళ్ళీ వెళ్ళి బియ్యం పోస్తే అన్నము సరిగా ఉడకదు, వేసిన బియ్యము సరిగా ఉడకవు, మొత్తం అది అన్నం అంతా తినడానికి అవకాశం లేకుండా అయిపోతుంది. సో ఎందుకు అవుతుంది రీజను, మనం చేసే పరిహారాలన్నీ అలాంటివి. మనకి ఏది అనుకూలంగా ఉందో, ఏది కంఫర్ట్ గా ఉందో చేస్తాం, ఏది కంఫర్ట్ లేదో చెయ్యం. అప్పుడు అది పని చేస్తుందా, పని చేయదు.
సో పరిహారాలు మనం ఖచ్చితంగా పాటిస్తే 100% పనిచేస్తాయి. ఇప్పుడు ఇంట్లో ఇలాంటి దోషం ఉందంటే ఫస్ట్ మనం చేయాల్సిన పరిహారం ఏంటంటే, ఇంట్లో వీళ్ళు ఒక మంగళవారం రోజున లక్ష్మీ నరసింహస్వామికి పూజ చేసుకొని, అష్టోత్తరం వస్తే అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ నరసింహ అష్టోత్తరం చేసుకోవడం. ఇవి మాకు రావు అంటే లక్ష్మీ స్తోత్రనామాలు ఉంటాయి, అవి చదువుకోవడం. ఇవి చదువుకొని చక్కగా స్వామివారి దగ్గర ఒక వస్త్రం తీసుకొని, పసుపు వస్త్రాన్ని అంటే తెల్ల వస్త్రాన్ని పసుపుగా తడిపేసి చేయొచ్చు, లేదా పసుపు రంగు వస్త్రాన్ని కొంచెం పసుపు రాసి దాంట్లో ఒక 11 రూపాయలు దక్షిణ. మేము ఇవాళ నుంచి అప్పులు తీర్చడానికి ప్రయత్నం చేస్తాము స్వామి, ఆ ప్రయత్నంలో మాకు మీరు తోడుగా ఉండండి, అండగా ఉండండి అని వారిని కోరుకొని ముడుపు కట్టాలి 11 రూపాయలు. ఇది కట్టి ఆయన దగ్గర ఎదురుగుండా వీళ్ళు కనిపించి పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ఇవాళ ఉండే ఆలోచన, మనకుండే రేడియేషన్స్ లో ఉండడం వల్ల మనం అంటే ఫోన్లు, టీవీలు అన్ని కూడా మొత్తం రేడియేషన్స్ ఎనర్జీసే, దానివల్ల మర్చిపోతాం. కట్టింది వస్తూ అలా బూజు పట్టేస్తుంది. అలా మర్చిపోతాం. మర్చిపోకుండా ఉండడానికి కనిపించేటట్టుగా పెట్టుకోవాలి దేవుడి దగ్గర. ప్రతిరోజు దీపం వెలిగించినప్పుడు ఆ ముడుపు కనిపించాలి. అప్పుడు మనకి డబ్బు మీద కంట్రోల్ వస్తుంది. ఈ మనం అప్పు చేసాము, అప్పు తీర్చాలి, మనం ఇంక వేరే ఏం కొనకూడదు, ఎందుకు కొనాలి, దేనికి కొనాలి అనే ఆలోచన వస్తుంది. ఇప్పుడు అవసరం ఉన్నా లేకపోయినా ఆన్లైన్ షాపింగ్ చేసేస్తున్నాం కదా, అవసరం లేకపోయినప్పుడు ఎందుకు చేయాలి షాపింగ్? చేతిలో ఫోన్ ఉంది, ఏదో యాప్ ఉంది అని ఓపెన్ చేసి దాంట్లో నచ్చలేనివి అన్ని కార్ట్లో వేసేసి కావాల్సిన ఆఫర్లు ఉన్నాయని కొనేసుకొని, ఇవాళ 40% ఆఫర్ ఉంది, ఇవాళ 80% ఆఫర్ ఉందని మనం కొనేస్తున్నాం కదా, ఇవన్నీ కొన్నా మన మీద ప్రభావం చూపిస్తాయి. అంటే లక్ష్మీదేవిని మీరు అంత ఈజీగా తీసుకుంటున్నారని ఎప్పుడు అమ్మవారిని నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం అంటే మనం 40% ఆఫర్ ఉంది కొనేస్తాం అని చెప్పి ఇలా కొట్టేసి టక చేసి చేస్తున్నాం. ఏ వేళతో చేస్తున్నాం? ఈ వేళతో చేస్తాం. రాహు ఒక ఎనర్జీ, ఇది మాయ. ఓకే. సో ఈ మాయ, ఈ వేలు ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో ఇక మన మైండ్ ని ఈ వేలు రీచ్ చేసేస్తుంది. అమ్మా ఇన్ని చూసుకోవాలా? నిజంగానే మీరు చెప్తుంటే మీరు చెప్తుంటే నిజమే, అదే కదా, ఇన్ని ఉంటాయి, మనకి ఏం తెలియకుండానే ఏవేవో చేసేస్తూ ఉంటాం. ఇవన్నీ మనం ఆలోచించట్లేదు. ఇవన్నీ ఆలోచించడానికి కారకత్వం ఎవరిస్తారంటే భగవంతుడు ఇస్తాడు. ఇప్పుడు మన లక్ష్మీ నరసింహస్వామి దగ్గర ఏదైతే ముడుపు కట్టామో ఆ ముడుపు మన మైండ్ లో తిరుగుతా ఉంటుంది. అప్పుడు మనం ఈ వేలు తీసినప్పుడు ఆ ముడుపు గుర్తు చేస్తుంది, ఇప్పుడు నీకు ఇది అవసరమా అనేసి. అప్పుడు ఈ వేలు మనం వెనక్కి పెట్టగలం. లేకపోతే ఈ వేలుతో టపటపటపట కొట్టేస్తాం. దానివల్ల ఏమైంది, ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వచ్చిన కదా, చాలా మందికి అసలు ఎప్పుడు ఖర్చు అయిపోతుందో, ఎందుకు ఖర్చు అయిపోతుందో, ఎంత ఖర్చు అవుతుందో తెలియట్లేదు. అవును. సో ఇంట్లో పూర్వం ఏంటంటే జీతం వస్తే, అమ్మా ఈ జీతం నాకు నెల రోజు కష్టపడితే వచ్చింది నా చేతికి ఈ డబ్బు అని చెప్పి ఆ డబ్బుని తెచ్చి దేవుడి దగ్గర పెట్టి అక్కడి నుంచి వాళ్ళు ప్రతిదీ తీసుకొని ఖర్చు పెట్టేవాళ్ళు. అవును. అలాగే ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యులు అందరు తెచ్చి జీతం ఇంట్లో యజమాని అంటే భార్య చేయగలిగితే భార్య చేతికి ఇవ్వడము, తల్లి ఉంటే తల్లి చేతికి ఇవ్వడము చేసి మొత్తం అందరూ ఒక ఉమ్మడి కుటుంబాలు అలా ఉండేవి. తర్వాత భర్తీ చేసుకుంటే భర్త జాగ్రత్తగా భార్యకి కావాల్సిన ఖర్చులు, పిల్లలకి కావాల్సిన ఫీజులు తీసి మిగిలిన డబ్బులు కాస్త వైద్యానికి, ఏదైనా ఎమర్జెన్సీ అవసరం వస్తే వైద్యానికి ఉండాలని చెప్పి అది దాచిపెట్టుకునేవాళ్ళు. అవును. దాంట్లో ఒక 10 రూపాయలు 5 రూపాయలు దేవుడి హుండీ పెట్టి ఏదైనా తీర్థయాత్రకి వెళ్ళినప్పుడు మనకి అవసరం పడతాయి అని చెప్పి తీర్థయాత్రలు డబ్బులు వేసేవాళ్ళం. అవును. ఇవన్నీ మనం మానేసాం కదా. కరెక్ట్. ఇవి మానేయడం వల్ల మనకి ఆ స్మరణ రావట్లేదు. అందువల్లే మనం అప్పులు ఎక్కువగా చేసేస్తాం, అప్పులు ఎక్కువగా మిగులుతున్నాయి. అప్పుల వల్ల ఏంటి, వడ్డీలు, దానికి ఇప్పుడు నాకు అర్జెంట్గా 1,00,000 రూపాయలు కావాలి, 10 రూపాయలు నేను ఇస్తాను వడ్డీ అని చెప్తే ఆ 10 రూపాయలు ఆశపడి వాడిస్తారు. వీళ్ళు 10 రూపాయలు కట్టలేక వీళ్ళు ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఇద్దరు అవస్థ పడుతున్నారుగా ఇక్కడ. ఇంతకీ దానికి ఎవరి కోసం, ఏ వైద్యానికి తీసుకుంటావా లేదు, ఒక ఇల్లు కట్టడానికి తీసుకున్నావా లేదు, ఒక వివాహానికి తీసుకుంటున్నావా లేదు, ఏదో వస్తువు కొనుక్కొని తీసుకుంటున్నాం. అది దోషం. కరెక్ట్. దానివల్ల ఎనర్జీస్ ప్రాబ్లం అవుతుంది. సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఏ వస్తువు ఎందుకు కొంటున్నాం అనేది ఒక స్ఫురణకు రావాలంటే, ఇంట్లో ఉన్న గ్రహస్థితి, ఇంట్లో భార్య ఏదో ఒక నామంతో వంట చేసి ఆహారం అందరూ తింటే వీళ్ళకి అస్ఫురణ వస్తుంది. ఎప్పుడైతే బయట ఆహారాలు తింటామో మనకి ఎందుకు ఉంటుంది అస్ఫురణలు? అందులో రోడ్డు మీద తిన్నామంటే అసలు ఉండదు. ఒక హోటల్లో చేస్తే కనీసం షెఫ్ అదేదో వంట టేస్ట్ గా రావాలని వాళ్ళు ఒక దాంతో తీరితో చేస్తారు. అదే రోడ్డు మీద వాళ్ళు బజ్జీలు టపటప వేసేస్తారు. సో మనకి రోడ్డు మీద ఆహారం తీసుకుని ఇంకేం ఆలోచనలు ఉంటాయి, ఇలాంటి ఆలోచన ఉంటాయి. అంటే మన స్మరణ ఎంత ముఖ్యమో, పెద్దవాళ్ళు పూర్వం ఎలాగైతే ఏదో ఒక నామాన్ని జపం చేస్తూ వంట చేసేవాళ్ళు, ఆ వంట తినడం వల్ల ఇవాళ చాలా మంది అంటే 50 ఏళ్ళ కిందట వాళ్ళందరూ ఇవాళ చాలా చక్కగా, వాళ్ళ ప్లానింగ్ బాగుంది, వాళ్ళ ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంది. వాళ్ళకి అప్పులు ఉన్నాయంటే ఏదో అమ్మాయి పెళ్లికో అబ్బాయి చదువుకో అప్పు చేసింది తప్ప వాళ్ళు ఏదో లగ్జరీ లైఫ్ కదే కాదు. కానీ ఇప్పుడు 25 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళకి అప్పులు ఉన్నాయంటే వీళ్ళు ఖచ్చితంగా లగ్జరీకే వాడేశారు. అవును.
సో ఈ వీళ్ళు అప్పులు తీర్చాలంటే వీళ్ళు కావాల్సిన ముందు ముఖ్యమైనది ఇల్లు, ఇంట్లో ఉండే ఆహార నియమాలు ఇవి పాటిస్తే ఖచ్చితంగా అప్పులు అనేది చేయరు, అప్పులు అనేవి తీరిపోతాయి తొందరగా. ఇవి చేసుకోవాలన్నారు. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.